Romans chapter 2, verse 5. But because of your hardened, impenitent heart, you are storing up wrath for yourself on the day of wrath, when God's righteous judgment will be revealed. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. గాడ్స్ జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది. గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీ పర్సన్ వన్ డే. అప్పుడు న్యాయమైన తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ప్రతి మనిషి, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి కూడా, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ షుడ్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఆన్ ద జడ్జిమెంట్ డే. బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మన క్రియలు, బై అవర్ డీడ్స్, బై అవర్ వర్డ్స్, బై అవర్ థింకింగ్, వీఆర్ గ్యాదరింగ్ సిన్ ఇన్ అవర్ బ్రెయిన్ ఆర్ ఇన్ అవర్ హార్ట్స్. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మన పనులే, మన క్రియలే, మన ఆలోచనలే మనకి ఉగ్రతను కొని తెచ్చినవిగా ఉంటున్నాయి. అవి సరిగ్గా ఉన్నట్లయితే, న్యాయంగా ఉన్నట్లయితే, పరిశుద్ధంగా ఉన్నట్లయితే మనం ఉగ్రతను సమకూర్చుకోము. కానీ దేవుని దగ్గర ఉండటానికి, పరలోక రాజ్యంలో లేదా స్వర్గంలో ఉండటానికి బాటలు వేసుకుంటున్నాము అని అర్థం చేసుకోవాలి. కానీ జడ్జిమెంట్ డే రోజు దేవుని ఎదుట మనం ఉగ్రతను సమకూర్చుకుని వారుగా ఉన్నాము. ఈ అంత్యకాలంలో చూసినట్టయితే ఎక్కువ మంది మోసాలు, దగాలు, ప్రతి ఒక్కరిని హింసించటం, కొట్టడం, తిట్టడం, అనవసరమైనటువంటి మరి హత్యలు, నరహత్యలు, వ్యభిచారాలు, రకరకాల భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. పరిశుద్ధతను సమకూర్చుకోవట్లేదు. మనుషులు అనేవారు ఉగ్రతను సమకూర్చుకుని వారుగా ఉన్నాం మనం. కాబట్టి ఎవరి ప్రతి ఆలోచన, ప్రతి పని మనం ఆచితూచి చేస్తూ, అమ్మో దేవుడున్నాడు, దేవుడు మనల్ని పనిష్ చేస్తారేమో అని భయంతో మన పనులు, మన మాటలు, ఆలోచన ఉంచుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది 60, 70 లేదా 80 సంవత్సరాలు అంతే. అంతకన్నా ఎక్కువ జీవించేవారు వెరీ రేరు. అలాంటప్పుడు యుగ యుగాలు మనం అటు స్వర్గంలో కానీ ఇటు నరకంలో కానీ కాలుతూ ఉండాలి. స్వర్గంలోనైతే సంతోషం అనిపిస్తాం దేవుని ప్రజెన్స్లో. మరి నరకంలో అయితేనేమో ఆ ఆర్ని అగ్నిలో కాలుతూ, తిరుగుతూ, ఏడుస్తూ మరి ఉండవలసినదే. కాబట్టి ఇక్కడ మనం భూమి మీద గడిపే సంవత్సరాలు చాలా తక్కువ. మరి ఆ తర్వాత ఒకసారి చనిపోయిన తర్వాత, జడ్జిమెంట్ తర్వాత జీవించవలసిన సంవత్సరాలు యుగ యుగములు కనుక ప్రతి ఒక్కరి ముందు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని దేవుని ప్రేమను పొందుటకు అర్హత సంపాదించుకోవాలి. మరి సత్యం ఏదో తెలుసుకోవాలి.